మహేంద్ర అంటే వాహిద్ గారు, వాహిద్ర అంటే మహేంద్ర ట్రాక్టర్ అని పేరు తెచ్చుకున్నటువంటి పారిశ్రామికవేత్తగా ఎదిగినటువంటి వాహిద్ సారు ఈ రోజు మన డేర్ అండ్ డైనమిక్ డాషింగ్ లీడర్ నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు అందరం కలవడం జరిగింది. మరి మీరు రాజకీయంలోకి రావడానికి గల కారణం ఏంటంటే? నేను రాజకీయాల్లో ఈ రోజు రాలేదు, కానీ రాజకీయాల్లో మొదటి నుంచి ఉన్నాము. అంటే కొన్ని సందర్భాల్లో తెర వెనుక, కొన్ని అవసరమైనప్పుడు తెర ముందుకు వస్తున్నాము. మా కుటుంబం ఎప్పుడుగా రాజకీయం నుంచి ముడిపడిన కుటుంబం. కర్నూలు జిల్లా అంటే మైనార్టీకి పెట్టింది పేరు. మరి మీరు మైనార్టీ నాయకులుగా మరి ఇప్పుడు భవిష్యత్తులో ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందంటారా? ఒకటి, తెలుగుదేశం పార్టీ యొక్క రాష్ట్ర కమిటీలో మనం కూడా ఒక భాగస్వామ్యం ఉన్నాం. అంటే ఈ ఎంతమంది అయితే తెలుగుదేశం పార్టీలో జాతీయ కార్యదర్శులు, అంటే సెంట్రల్ బాడీ, స్టేట్ బాడీ, తర్వాత డిస్ట్రిక్ట్ బాడీలో ఇలా బాడీలు ఉంటాయి. అంటే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. అట్లా పోటీ అనేది ఇప్పుడు పోటీ చేస్తే ఒకటి, పోటీ చేయకపోతే ఒకటి, అలా కాకుండా అట్లా ఏమన్నా బాధ్యతలు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత. చాలాసార్లు చెప్తాను నేను, పోటీ ఇప్పుడు 175 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పోటీ చేసే అవకాశం రాదు. కానీ తెలుగుదేశం పార్టీని డెవలప్ చేయటం, తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచనని, తెలుగుదేశం పార్టీ యొక్క పథకాలను కింది వరకు తీసుకెళ్లడం, ప్రజలకు తీసుకెళ్లి ఆ ఫలాలు వాళ్ళకి అందేలా చూడటం, ఇవన్నీ బాధ్యతలో భాగం. అంటే సర్వీస్, సేవలో భాగం. ఇవన్నీ వర్కులు మనం చేస్తుంటాం. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా, అట్లాగే విద్యాశాఖ మంత్రిగా చాలా మార్పులు తీసుకొస్తున్నారు. ఈ రోజు కూడా దావోస్ మీటింగ్ లో ఉండి మరి పరిశ్రమలు, కొన్ని కోట్ల రూపాయల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నారు. మరి నారా లోకేష్ గారి గురించి మీరేం చెప్తారు? ఈరోజు నారా లోకేష్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. గతంలో చాలా మంది నారా లోకేష్ గారి సామర్థ్యాన్ని తెలియక వాళ్ళు నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడారు. ఈరోజు మీరు చూస్తున్నారు అందరూ. ఈరోజు నారా లోకేష్ గారిని విమర్శ చేయాలనే ఆలోచన వచ్చిన వెన్నులో వణుకు పుట్టేలాగా నారా లోకేష్ గారు ఎదిగిన సందర్భాన్ని మనం అందరం చూస్తున్నాం. ఈరోజు ఎన్నో ఈ పోర్ట్ఫోలియోలో మినిస్ట్రీలు ఉంటే ఆయన ఎన్నుకున్న చాలా కీలకమైన పోర్ట్ఫోలియో. ఆయన తీసుకున్న పోర్ట్ఫోలియో ఏంటంటే, ఒకటి మానవ వనరులు అభివృద్ధి చెందాలి, తర్వాత ఆ మానవ వనరులు అభివృద్ధి చెందిన మానవ వనరులకు ఉపాధి కల్పించి రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశము. తర్వాత ఇక్కడ మానవ వనరులు డెవలప్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఇంజనీర్లు, కొన్ని వేల మంది డాక్టర్లు, కొన్ని వేల మంది విద్యావంతులు రకరకాల విద్యను అభ్యసించి వాళ్ళు విద్య ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ వేరే వేరే రాష్ట్రాలు, వేరే వేరే దేశాల్లోకి వెళ్ళాలనే ఆలోచన కూడా రానియకుండా వీళ్ళు నిరంతరం కష్టపడుతూ వాళ్ళు వేరే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత మన యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ ఈరోజు దావోస్ పర్యటనలో ఉన్నారు. వీళ్ళందరూ పారిశ్రమలు తీసుకొచ్చేసి పారిశ్రామికీకరణ విప్లవం తీసుకొచ్చి ప్రతి ఒక్క యువకుడికి ఉపాధి కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలనే కాంక్ష ప్రతిరోజు ఆయనలో పెరుగుతుంది. ఈ రోజు ఉన్న పొజిషన్ కంటే బెటర్ పొజిషన్ కు తీసుకుపోవాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రతి ఒక్కరి దగ్గర నిత్య విద్యార్థిగా ఆయన నేర్చుకుంటూ ముందుకెళ్తున్న సందర్భాన్ని మనందరం చూస్తున్నాం. మనం నారా లోకేష్ గారు ఇంకా ఇంతింతాయి, ఒడ్డుంతాయి, భూమండలం అంతాయి అని చెప్పేసి ఆయన ఇంకా ఎదిగి రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఇచ్చే భవిష్యత్తున్న నాయకుడు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా. ఈ రోజు బర్త్డే సందర్భంగా, నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా మీరు ఏమేమి కార్యాచరణ చేస్తున్నారు? ఈ రోజు మనము యాక్చువల్ గా మాకు వచ్చిన దిశానిర్దేశం అంటే కేకులు కట్ చేయవద్దని చెప్పేసి అన్నారు. కానీ మీ అందరి యొక్క కోరిక మేరకు తప్పలేదు. మామూలుగా అయితే నేను ఓన్లీ సమాజ కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాము. ఆల్రెడీ మేము డెసిషన్ తీసుకున్నాం. ఈ రోజు మనము వృద్ధాశ్రమంలో సమాజ కార్యక్రమాలు పెట్టాము. తర్వాత వీళ్ళు ఎవరైతే వికలాంగులు వాళ్ళ కొంతమందికి మేము ఈరోజు చేస్తున్న సమాజ సేవలో పాల్గొంటున్నాం. అలాగే పేద విద్యార్థులు కొన్ని స్కూల్స్ మనము ఈరోజు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ స్కూల్స్ లో పుస్తకాల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈరోజు మన లోకేష్ బాబు గారి ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము కేవలం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సమాజ కార్యక్రమాల్లో, సమాజ సేవ కార్యక్రమాల్లోనే
మేము మీ అందరితోటి కలిసి మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మనకు ఏ పదవి బాధ్యతలు ఇచ్చినా నేను నాకు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చి ప్రజలకు ఎల్లవేళలా నిత్యం సేవలు ఉంటారని చెప్తున్నారు వాహిద్ గారు. మరి వాహిద్ గారి బర్త్డే సందర్భంగా మరి ఆయన అందరూ కూడా కలుపుకొని ఈ రోజు పలు సేవా కార్యక్రమాల్లో పొందుతున్నారు. ఖాజా హుసేన్, క్రాంతి కిరణం. నమస్తే. థ్యాంక్ యూ.